హలో గాయ్స్, ఈరోజు మనం ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. అది క్యారెక్టర్ ఎక్స్ప్లెయినింగ్ సిరీస్. యానిమేలో ఉండే క్యారెక్టర్స్ని వాళ్ళ పవర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో నేను గోజో సతోరో క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియో ఏమాత్రం స్కిప్ చేయకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మన సతోరో గోజో ఎలాంటి క్యారెక్టర్ అంటే, ఎవరైనా మన గోజోతో పోరాడే ముందు రేయ్ ఎవడ్రై పిల్లబచ్చా అంటారు. కానీ కాసేపు పోరాడిన తర్వాత రేయ్ ఎవరైనా నన్ను నీళ్ళ నుంచి కాపాడండి రా, మీకు పుణ్యం ఉంటుందిరా అనుకుంటా బతిలు ఆడుకుంటారు అన్నమాట. సో మన గోజో ఎంత పవర్ఫుల్ అంటే, తనతో ఎవరైనా ఛాలెంజ్ చెయ్యాలంటేనే వణుకు పుడుతుంది. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే గోజో ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇంత పవర్ఫుల్ అయినా కూడా మనోడు చాలా ఫన్నీగా ఎప్పుడు జోకులు వేసుకుంటూ ఉంటాడు. ఇంకా గోజో ఎప్పుడు ఏమో చేస్తాడో ఎవరు అంచనా వేయలేరు. తను అంత అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ అన్నమాట. ఇంకా జేజేకే వర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన సుకునాని కూడా గోజో ఫుల్ పవర్ వాడితే ఓడించవచ్చట. అంటే సుకున 20 ఫిగర్స్ పవర్ని కూడా గోజో ఫుల్ పవర్ వాడితే ఓడించవచ్చట. ఇంకా మన గోజో ఇంట్రడ్యూస్ అవడంతోనే స్ట్రాంగెస్ట్ సార్సర్ అని ఇంట్రడ్యూస్ అయితే అవుతాడు. ఇంకా జేజేకే సీజన్ 1 ఎపిసోడ్ 1 లాస్ట్లోనే గోజో చాలా పవర్ఫుల్ అని ప్రూవ్ చేశారు. అంటే ఫ్యూచర్లో మన గోజో చాలా అంటే చాలా స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అవుతుందని ఫస్టే ప్రూవ్ చేశారు రైటర్. ఇంకా మార్చ్ 2021 యానిమే పోల్లో చాలా పాపులారిటీ వచ్చిన క్యారెక్టర్ మన గోజో. చెప్పాలంటే కొంతమంది యానిమే స్టార్ట్ చేయడానికి రీజన్ మన గోజోనే. అండ్ మన గోజో క్యారెక్టర్ డిజైనే వేరే గైస్. అసలు మన గోజో తన మైండ్ని ఎప్పుడు యాక్టివ్లో పెట్టుకునే తందుకు తను ఎక్కువ స్వీట్స్ తింటాడు. అలా మన గోజో స్వీట్స్కి అడిక్ట్ అయిపోతాడు. అన్ని స్వీట్స్ మనం తింటే మన దవడల దగ్గరికి వస్తాయి. మన గోజో క్యారెక్టర్ ఎలాంటి యానిమే క్యారెక్టర్ అంటే, మంచి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా మనోని పేరు వినగానే వాళ్ళ గులాబ్ జాములు గలగలలాడిపోతాయి. ఇంకా మనోని స్పెషల్ పవర్ తన 6 ఐస్. అంటే ఉండేది 2 ఐసే, కానీ 6 ఐస్ తన పవర్. అంటే ఉండేది 6 ఐస్ కాదు, ఉండేది 2 ఐస్, పవర్ 6 ఐస్. నాకు అర్థం కాలేదు సార్. గోజో దగ్గర ఉన్న 6 ఐస్ ఒక పవర్ఫుల్ కర్స్ టెక్నిక్. ఆ పవర్ తన ఫ్యామిలీ నుంచి గోజోకి వచ్చింది. ఈ 6 ఐస్ టెక్నిక్ వల్ల తను ఏ సీన్ అయినా చాలా డీటెయిల్గా చూడగలడు. అంటే ఇప్పటివరకు నేను గోజో స్ట్రాంగెస్ట్ అని చెప్పినా కానీ తన పవర్స్ చెప్పలే. సో ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. హియర్ వి గో. మన గోజో సెన్సే పవర్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. కాబట్టి వీడియో ఏమాత్రం స్కిప్ చేయకండి. గోజో దగ్గర ఇమ్మెన్స్ కర్స్ ఎనర్జీ ఉంటుంది. అంటే చాలా కర్స్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. సో దట్ మన గోజో ఎప్పుడు డొమైన్ ఎక్స్పెన్సర్స్ని యూజ్ చేసినా కొన్ని సెకండ్స్లోనే ఆ డొమైన్ ఎక్స్పెన్సర్ని క్రియేట్ చేయగలడు. ఇంకా మన గోజో ఏ కర్స్ టెక్నిక్ అయినా చాలా ఈజీగా యూజ్ చేయగలడు. ఇంకా మనోడు రివర్స్ కర్స్ టెక్నిక్ కూడా యూజ్ చేయగలడు. ఇంకా పాజిటివ్ అండ్ నెగిటివ్ కర్సెస్ని కూడా కంబైన్ చేయగలడు. అలాగే మొత్తం జేజేకే వర్స్లో చాలాసార్లు డొమైన్ ఎక్స్పెన్షన్ యూజ్ చేసిన వ్యక్తి మన గోజో సెన్సేనే గాయస్. అన్నిసార్లు డొమైన్ ఎక్స్పెన్షన్ యూజ్ చేయడం నార్మల్ సోర్సర్తోని కాదు. అంటే మీరే అర్థం చేసుకోండి. నార్మల్ సోర్సర్ ఒక్కసారి మాత్రమే డొమైన్ ఎక్స్పెన్షన్ యూజ్ చేయగలడు, అది కూడా తన ఫుల్ పవర్ వాడి. కానీ మన గోజో మాత్రం చాలాసార్లు యూజ్ చేశారంటే ఒక్కసారి ఊహించండి మన గోజో దగ్గర ఎంత కర్స్ ఎనర్జీ ఉందో. నెక్స్ట్ పవర్ వచ్చేసరికి గోజో యొక్క లిమిట్లెస్ టెక్నిక్. ఈ టెక్నిక్ తన చుట్టూ ఉండే స్పేస్ని మ్యానిపులేట్ చేయగలదు, అది కూడా అటామిక్ లెవెల్ వరకు. ఈ టెక్నిక్ 6 ఐస్ పనిచేసేటప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. అది కూడా ఎంతసేపు కావాలంటే అంతసేపు టైంని స్పేస్ని మ్యానిపులేట్ చేయగలడు. గాయస్ నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఏం లేదు గాయస్, గోజో మీదకి ఎవరైనా అటాక్ చేస్తే అటాక్ని ఎంత స్లోగా కావాలంటే అంత స్లోగా మార్చుకోవచ్చు. జస్ట్ సింపుల్, ఇంతే. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. గోజో యొక్క మరొక పవర్ ఇన్ఫైనైట్. పేరులోనే ఉంది అనంతం అని. ఈ ఎబిలిటీ మన గోజోకి ఎలాంటి పవర్ ఇస్తుందంటే, మన గోజో చుట్టూరు అంటే 4 సైడ్స్ ఒక అన్బ్రేకబుల్ షీల్డ్ క్రియేట్ అవుతుంది. తన చుట్టూరు ఒక ఇన్ఫినైట్ స్పేస్ షీల్డ్ క్రియేట్ అవుతుంది. ఈ ఎబిలిటీలో ఇంకో క్రేజీ థింగ్ ఉంది, అదే టైంని స్లో చేయడం. మన గోజో ఈ ఇన్ఫినైట్ స్పేస్ షీల్డ్లో టైంని స్లో చేయగలడు. ఈ ఇన్ఫినైట్ షీల్డ్ మన గోజోకి హిట్ అయ్యే ఏ థింగ్ అయినా, ఏ కర్స్ని అయినా స్లో చేయగలదు. మనోడు ఈ స్పేస్ షీల్డ్లో ఏం తలుచుకుంటే ఆ పని చేయగలడు అన్నమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా.